పార్టీ కార్యాలయమైన జిల్లా పార్టీ కార్యాలయం రెడ్ హౌస్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్లమెంట్ సభ్యుడు రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కృషితో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 35 మందికి అంటే మనము 12,26,000 రూపాయలు ఈరోజు మనం 35 చెక్ల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. మరి ప్రతి నెల కూడా 35, 40, 50 చెక్కులు ఈ విధంగా ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దామోదరిగా చూపిన విధంగా ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా వారు ప్రజల మధ్యలో ఉండి అందరిని ఆదుకునే ఆలోచనతో ప్రభుత్వం మనది తప్పకుండా మనం సీఎం రిలీఫ్ ఫండ్ లో, ఎందుకంటే కొందరు పేదవారు ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకున్న ఇబ్బంది అవుతున్న ఆలోచనతో ఈ రోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి దామోదరి గారి ఆదేశానుసారం చెక్కులు వస్తుంటే ఇక ముందు కూడా ఈ కార్యక్రమాన్ని నేను వ్యక్తిగతంగా పర్యవేక్షించి కార్యక్రమం కొనసాగే విధంగా తప్పకుండా ప్రతి నెల కూడా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం. ఇక్కడ ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా రాజపాలనే మనం 100% చేయలేకపోతున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినా మీరు ఖర్చు పెట్టుకున్న దానిలో 30%, 40%, 50% అట్లా కొన్ని శాతం పెట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. కానీ 100% ఇవ్వలేకపోయినా ఎంతో అంత సాయం చేయాలని ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టాం. కొంచెం ఆలస్యమైనా మీరందరూ కూడా ఈరోజు వేచి ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం, ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా మీ వెంట ఉంటారని తెలియజేసుకుంటూ మరోసారి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ దావన కొడుకుగా మీ మధ్యలో తప్పకుండా మీ బాధలో ముందుంటారని తెలియజేసుకుంటూ ఈ ప్రేమ అభిమానాలు నాన్నగారికి ఎంత మంచిదో అదే విధంగా నాపై చూపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరిలాగా తమ్ముళ్ళలాగా ఉంటానని చెప్పి మరోసారి పాటిస్తూ సెలవుకుంటాను. థ్యాంక్ యూ.